హలో ఆల్! వెల్కమ్ టు సునీత సంగతులు. సునీత సంగతులకి స్వాగతం. ఏంటి వినాయక చవితి అయిపోయింది. వినాయక చవితి వ్లాగ్ కూడా పెట్టేసింది. మళ్ళీ ఏంటి వినాయకుడు అనుకుంటున్నారా? ఇది మా కమ్యూనిటీలో వినాయకుడండి. మేము కొన్ని ఫ్యామిలీస్ కలిసి ఇక్కడొక ఇంట్లో వినాయక చవితి చేసుకున్నాం అనమాట. వినాయకుడిని పెట్టాము పందిరి ఏసి. సో, అదెలా జరిగింది, ఏంటి అనేదంతా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో, గెట్ ఇంటు ది వీడియో ఫస్ట్. ఒక్కరము, ఇద్దరమే ఇంట్లో చేసుకుంటేనే బోలెడు పనుంటుంది. అలాంటిది కొన్ని ఫ్యామిలీస్ కలిసి ఒక దగ్గర చేస్తున్నామంటే ఇంకెంత పనుంటుంది, ఇంకెంత హడావుడి ఉంటుందన్నది ఈ వీడియోలో మీకు కనిపిస్తదనమాట. సో, మేము ఈ కొన్ని ఫ్యామిలీస్ కలిసి ముందైతే డెకరేషన్ పనులు కదా! సో, ఆ డెకరేషన్ పనులు స్టార్ట్ చేశామనమాట. అసలు ప్రాసెస్ ఏంటంటే ప్రాసెస్ కాదు. ఏం చేశాము అంటే ఈ కొన్ని ఫ్యామిలీస్ కలిసి చేయాలి అనుకున్నప్పుడు ఒకరింట్లో ముందు మాట్లాడుకొని ఏమేమి ఫుడ్డు అంటే మేము 9 డేస్ ఒకే దగ్గర ఫుడ్ కూడా అనుకున్నాం. ఎవ్రీడే నైట్ డిన్నర్ టైంలో ఫుడ్ అక్కడే అనమాట. పాట్‌లక్ లాగా ఒక్కొక్కరు ఒక ఐటెమ్ చేసుకురావాలి. అండ్ పూజలు అండ్ ఫన్ వాట్ నాట్ అనమాట. ఫుల్ ఎంజాయ్ చేశాము. ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా చాలా అనిపిచ్చింది. ఇండియాలో ఉన్నప్పుడంటే మనకు అక్కడ వీధుల్లో వినాయకుడిని పెట్టినప్పుడు మన ఇంట్లో పూజ అయిపోతది. ఇంట్లో వినాయకుడు వీధుల్లో పెట్టినప్పుడు అది ఎంత హడావిడి, ఎంత హంగామా ఉంటుందో అంత ఫన్ అయిందనమాట. స్టిల్ ఇన్ ద ప్రాసెస్ మొత్తం. నేనే కొంచెం ఆన్ అండ్ ఆఫ్‌గా ఉన్నాను. నాకు కొన్ని థింగ్స్ ఎంగేజ్ అవ్వడం వల్ల. బట్ మా గర్ల్స్ అందరూ సూపర్‌గా పని చేశారు. ఫన్ కాదు. ఫన్ తర్వాత పని మాత్రం చాలా చేశారు. అండ్ మధ్యలో బ్రేక్‌లు, ఐస్ క్రీమ్‌లు ఫుల్‌గా అనమాట. ఎండ్ ఆఫ్ ద డే ఇన్ని బ్రెయిన్‌లు కలిస్తేనే ఒకటి, 2 బ్రెయిన్స్‌కి మనం చాలా ఏమంటారు ఐడియాలు, థాట్‌లు రకరకాలొస్తుంటాయి. ఇంతమంది ఆడోళ్ళు కలిసి చేస్తుంటే ఎన్ని రకాల ఐడియాలు, సజెషన్‌లొస్తుంటాయో కదా! కానీ ఎండ్ ఆఫ్ ద డే అందరి ఇంటెన్షన్ ఒకటే. అవుట్‌పుట్ రావాలని. మా అవుట్‌పుట్ అయితే సూపర్‌గా వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఒక పెళ్లి కలొచ్చిందనమాట. మేమైతే అదే అందరం ఎంటైర్ వర్క్ చేసి గ్రూప్‌గా ఇదే చేయాలనుకున్నాం. నేనేమో ఓ పక్కన వీడియోలు తీస్తూ, ఓ పక్కన నేను చేస్తూ, నేను లేను అంటే అక్కడ కనిపించట్లేదంటే నేను పని చేసినప్పుడు వీడియో తీయలేదనమాట. సో, నైట్‌కైతే ఇలా ముందు రోజు రాత్రికి ఇలా అయితే రెడీ చేసేసాం. మీకెలా అనిపించింది చెప్పండి ఈ డెకరేషన్ అంతాని? ఎంతమంది అందరం ఇంకొక విషయం ఏంటంటే మెయిన్‌గా ఈ ఫుల్ డెకరేషన్ పనంతా అయితే గర్ల్సే చేసాము. బాయ్స్ అందరూ బయట వేరే వేరే పనులన్నీ ఎంగేజ్ అయ్యారు. బట్ మెయిన్‌గా ఈ డెకరేషన్ థింగ్ అంతా మాత్రం ఇక్కడ ముగ్గులేయడాలన్నీ గర్ల్సే చేశారు. సో, సూపర్‌గా వచ్చింది అవుట్‌పుట్ అయితే. నీలాపనిందల్ని పోగొట్టుకునేలా చేయవయ్య అనగానే స్వామి అలాగే ఈ మనే కాక నా కూతురు జాంబవతిని కూడా నీ భార్యగా నీకు సమర్పిస్తాను దయచేసి స్వీకరించు స్వామి అని జాంబవంతుడు అంటారు. అలా జాంబవంతుడు గరుడై కృష్ణుడు గోలంచి మణి భార్యామణితో బయటికి వస్తారు. శ్రీకృష్ణుడికి ఏమైందో అని బయట ఆగుతాగా. వినాయక చవితి రోజు మార్నింగ్ అయితే ఎవరింట్లో వాళ్ళు చేసుకున్నాం అనమాట. ఆ రోజు ఈవినింగ్‌కి ఇవి దేవుడిని పెట్టడం అదంతా ప్లాన్ చేసుకున్నాము. పంతులు గారు అది కూడా వచ్చారు. పూజ అంతా ఆయన చూసి విన్నారు కదా! కథ అంతా చదువుతూ ఉన్నారు. వన్స్ అందరూ పట్టు చీరలు మెరుస్తూ ఉన్నారనమాట మంచిగాని. సో, మళ్ళీ అయిపోయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫార్వర్డ్ బై మాకు డిన్నర్ ఎవ్రీడే డిన్నర్ అని చెప్పాను కదా! సో, స్పెషల్ ఐటెమ్స్ మళ్ళీ చేసుకురావడం ఇయన్నీ ఫుల్ సందడిగా నడిచిందనమాట. చూసారు కదండీ! ఫుడ్ ఐటెమ్స్ ఇలా రోజు ఇన్నిన్ని రకాలనమాట. అసలు ఈ 9 డేస్ ప్రాసెస్‌లో నేను చాలా వెయిట్ అయితే పెరిగాను. రోజు మంచి ఫెస్ట్. ఎవరికి వాళ్ళు ఎందులో స్పెషలిస్టులున్నారో అవన్నీ రకాలు బయటకొచ్చినియి. ఒక్కొక్కరు స్వీట్లు, రైస్‌లు ఓ మై గాడ్ అనమాట. రోజు ఫుల్ ఫెస్ట్. ఒకరోజైతే టిఫిన్స్ పెట్టుకున్నాము. చాలా ఇలా 9 డేస్ అందరం ఇక్కడే కలిసి రోజు డిన్నర్ ఇక్కడే అనమాట. ఈవినింగ్ ఒక 7కి, 8కి అలా కలిసి దేవుడికి రోజు హారతి, పూజ అన్నీ చేసి రోజు ఇలా కలుస్తూ ఇదే కాకుండా ఆ వీకెండ్‌లో ఒకరోజు అన్నదానం అనుకున్నాం అనమాట. వేరే కమ్యూనిటీ వాళ్ళని, పక్కన మనకు తెలిసిన ఫ్రెండ్స్‌ని, పక్కన నైబర్స్‌ని అందరిని పిలవాలని. సో, ఒకరోజు నైట్ అంతా ఇలా కూర్చొని
ఆల్మోస్ట్ ఇది నైట్ 12:00 అవుతుందనమాట. మనకి చిన్నప్పుడు ఏదో పెళ్ళిళ్ళకి ఇలా ఆడవాళ్ళందరూ కలిసి వంటలు చేసి అలాంటిది ఉండేది చూడండి. అలా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇలాంటి అంటే ఈ మధ్య ఏంటంటే ఒక్కరమే వండేయడమో లేకపోతే సింపుల్‌గా ఇంట్లో ఇలా కూర్చొని ఇంత ప్రాసెస్‌గా అయితే ఎప్పుడు చేయలేదు ఈ మధ్య కాలంలో. సో, భలే అనిపించిందనమాట. నైట్ అంతా కూర్చొని కట్ చేస్తా ఉన్నాము. ఆల్మోస్ట్ ఈ పనన్నీ చేసేసాం. మార్నింగ్ కొంతమంది నాకు ఆ రోజు అన్నదానం ఉన్న రోజు అక్కి బర్త్‌డే అనమాట. సో, నాకు సగం సగం ఆన్ అండ్ ఆఫ్‌గా అయిపోయింది. అక్కడ ఇంట్లో పనులున్నాయి పిల్లలకి. అక్కి ఫ్రెండ్స్ అదే వస్తున్నారు బర్త్‌డే పార్టీ హడావిడిలో. బట్ ఇక్కడికొచ్చి కొంతసేపు ఇలా ఏదో నేనేదో ఉడతా భక్తిగానే చేశాను ఇందులో అయితే. పాపం వీళ్ళే మెయిన్‌గా చేశారు. కానీ ఇంటి దగ్గర చేస్తానని చెప్పి నేను క్యారెట్ హల్వా ఒకటి ఇంటికి తీసుకెళ్ళిపోయి ఇంటి దగ్గర చేశాననమాట. మిగతాదంతా వీళ్ళే పాపం చేసుకున్నారు మిగిలిన లేడీస్. కొంతమంది కొన్ని థింగ్స్ వేరేయి చేసిన వాళ్ళందరూ రెస్ట్ తీసుకొని షిఫ్ట్‌ల వారీగా చేస్తూ వచ్చారనమాట. మొత్తానికైతే సూపర్‌గా వంటలు చేసేసారు అందరూ. ఈ పాట్‌లాగ్‌ల కల్చర్‌లో ఇలా అందరూ నుంచొని వడ్డించడం అనేది చాలా తగ్గిపోయింది. ఈ టైంలో అయితే ఈళ్ళందరూ ఇక్కడ నుంచొని వడ్డిస్తుంటే భలే అనిపించింది. అందరం ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసి ఎవరికాళ్ళు వంటలన్నీ ఒక దగ్గర చేర్చి ఇది మధ్యాహ్నమే పెట్టుకున్నాం అనమాట. రోజు నైట్ డిన్నర్ టైం పెట్టుకునేవాళ్ళం కదా! ఈసారి అయితే మధ్యాహ్నం పెట్టుకున్నాం. సో, మంచిగా మా వంటలు ఎలా ఉన్నాయి ఏంటి అని ఫీడ్‌బ్యాక్ కనుక్కుంటూ ఉన్నాం అనమాట. అందరూ ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. ఫుల్లుగా మా బిజీగా కొంతమంది వంటలు ప్రిపేర్ చేసిన వాళ్ళు, తినేవాళ్ళు, ఎలా ఉంది ఏంటి అని మొత్తం ఫుల్ బిజీ బిజీ నడుస్తుందనమాట. ఇంటికి దగ్గరే గానీ రోజు అప్ అండ్ డౌన్ వాకింగ్ చేసేసరికి తిన్నదంతా కొంచెం అక్కడ అయిపోతుంది. ఫుల్ బిజీ బిజీ అవుతుంది. ఈరోజు ఏంటంటే లాస్ట్ రోజుకి అలా రోజు 9 డేస్ అయినాయి. లాస్ట్ డే మాకు పూజ ఉందనమాట. మేము పూజలో కూర్చున్నాము. అక్కడ థింగ్స్ ఏమైనా ఉంటే కొంచెం సర్దుతూ ఉన్నాను. పంతులు గారు మళ్ళీ ఫస్ట్ డే వచ్చారు పంతులు గారు. మళ్ళీ లాస్ట్ డే కూడా పిలిపించారనమాట. పంతులు గారు వచ్చి పూజ అది చేశారు. కొన్ని ఫ్యామిలీస్ వచ్చి ముందు రోజు ఫస్ట్ స్టార్ట్ అయిన రోజు కూర్చున్నాం. ఈరోజు ఎండ్ రోజు కూడా కూర్చున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నిమజ్జనం ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఫుల్ నిమజ్జనం హడావిడి ఉందన్నమాట. దానికోసం పూజలో కూర్చొని చేసాము. ఆచమని చేయండి. ఫస్ట్ తెచ్చుకున్న నీళ్ళతో ఒకసారి చేయగలుగుకోండి. ఇద్దరు ఒకరికొకరు ఇచ్చుకోండి. చేయగలుగుకోండి 3 times. 4 టైం మళ్ళీ చేయగలుగుకోండి. ఆచమ్య బ్రో అది సౌండ్ వచ్చింది. 3 times తాగండి. 4th టైం మళ్ళీ చేయగలుగుతాం. ఆచమ్య కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మదోక్షయాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఈ వినాయక చవితి పుణ్యమా అని ఎక్కడ లేని ఇండియన్ వేర్లన్నీ రోజుకో కుర్తా, రోజుకో కొత్తది, పాతయి అన్నీ కలిపి తెగ మారుస్తున్నాను నేనైతే. ఇంకా వన్స్ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ డే డిన్నర్ అనమాట. నెక్స్ట్ డే వచ్చి లంచ్ ఏం చేసామంటే నిమజ్జనం రోజు బయట ఆర్డర్ చేస్తాం. మళ్ళీ కొన్ని చూసారా రోజు ఇలానే ఫుల్ ఫెస్ట్ అనమాట. ఫుడ్ ఫెస్టివల్లా ఉంది మాకైతే. అవి అరగడానికి అన్నట్టుగా లాస్ట్ డే ఫుల్గా గేమ్స్ పెట్టుకున్నాం. ఫుల్ ఫన్ అయ్యాము. గర్ల్స్ అందరం మ్యూజికల్ చైర్ ఆడామన్నమాట.
అండ్ ఇవన్నీ మెయిన్ ఫన్‌గా అందరూ కలిసి ఒక దగ్గర చేసుకొని 10 మంది కలిసి చేసుకుంటే ఇండియాలో ఎంత ఫన్ ఉంటదో అది ఇంత కూడా మిస్ అయినట్లేదనమాట. చాలా అయింది. మీరు ఎలా చేసుకున్నారో నాకు తెలీదు గానీ, ఇక్కడ చాలా కమ్యూనిటీస్ అంటే ఇప్పుడిప్పుడే ఇది వస్తుందనమాట. ఇలా అడిషనల్‌గా ఎక్కడైనా మనం ఒక దగ్గర పెట్టుకొని ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు. అవన్నీ బానే ఉంటాయి. కొన్ని పండగలకి ముఖ్యంగా ఇలా వినాయక చవితికి కొంతమంది దసరా కూడా చేస్తున్నారు. కొంతమంది అలా ఎవరికి కుదిరిన దానికి వాళ్ళు అలా పెట్టుకొని ఇలా అంతమంది కలిసి చేసుకుంటే ఇంకొంచెం బాండింగ్స్ గానీ, మన కమ్యూనికేషన్స్ గానీ, రిలేషన్స్ గానీ ఇక్కడెక్కడో వచ్చి ఉంటాం గదా! అవన్నీ కూడా బావుంటాయి అనిపిచ్చింది. సో, ఫుల్ ఫన్ అయ్యాం. నేనైతే లాస్ట్ ఏమంటారు ముగ్గురు వరకు ఉన్నట్టున్నాము. టాప్ 3లో ఓడిపోయాను. తర్వాత ఇంకా ఇద్దరిలో ఒకరు ఫైనల్ విన్ అయ్యారనమాట. సో, అనిపిచ్చింది ఇవన్నీ. చాలా రోజులైంది ఈ ఆటలన్నీ ఆడి మేము గూడా. అందరూ ఫుల్ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశారు ఇవన్నీ. రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్. పుష్ప కంటే ముందంట. నైట్ అంతా అలా ఫన్ చేసుకొని మార్నింగ్ నిమజ్జనానికైతే రెడీ అయిపోయాం. పొద్దున్నే ముందొచ్చి దేవుడికి హారతి ఇచ్చేసామన్నమాట. అండ్ మార్నింగ్ రోజు ఎవ్రీడే ఎవరో ఒకరు ఇస్తూనే ఉన్నారు. ఈరోజైతే కొంతమంది మార్నింగ్ వచ్చిన వాళ్ళం ఇచ్చాము. అది అయిపోయిన తర్వాత ఇంకా అందరికీ మోస్ట్ యెల్లో థీమ్ చెప్పారనమాట. బాయ్స్‌కి అయితే మంచిగా కుర్తాలన్నీ ఇండియా నుంచే తెప్పించారు. సో, అందరూ యెల్లో థీమ్ అనేసరికి ఇంకా ఫుల్‌గా యెల్లోగా ఉందనమాట. మొత్తం అందరం రెడీ అయిపోయాము. అండ్ ఇక్కడ కొంచెం కోలాటం అయ్యి ఆడదామని చెప్పేసి అవి కూడా ట్రై చేసాము. అవి కూడా ఆడాము. అందరు యెల్లో డ్రెస్సులు బాయ్స్‌ది చూపిస్తాను మీకు ఇప్పుడు. వీళ్ళకైతే ముందే ఆర్డర్ చేయడం వల్ల అందరికీ టైంకి మంచిగా కుర్తాలు వచ్చేసాయి అన్నమాట. ఇంకోసారి మూడోసారి ఆ రోజు చిన్న గ్యాప్‌లో ఒక బారసాల ఫంక్షన్ ఉంటే అది కూడా వెళ్ళి కవర్ చేసుకొచ్చాను అనమాట. ఇదే చిన్న బిట్.
ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత 3 డేస్ మనది 3 డేస్ అయిపోయిన తర్వాత మా వినాయకుడిని కూడా తీసుకొచ్చి ఇక్కడ వినాయకుడి దగ్గరే పెట్టేసాం అనమాట. ఆఖరి రోజు నిమజ్జనం చేద్దామని. సో అందరూ ఆ వినాయకుడిని కూడా తెచ్చి ఇక్కడ పెడుతూ ఉన్నారు. చిన్న చిన్న ఇంట్లో అందరూ చేసుకున్నాయి. మొత్తం చాలా వినాయకులు వచ్చారు. అక్కి ఫ్రెండ్స్ కమ్యూనిటీలో ఇంకొంతమంది చాలామంది జాయిన్ అయ్యారనమాట. లాస్ట్ డే కదా. అండ్ చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో, ఎటు చూసినా మంచిగా ఎల్లో థీమ్ కనిపిస్తూ ఇగోండి ఇప్పుడు చిన్న చిన్ని వినాయకులన్నీ వస్తున్నాయి. ఇంకా ఆఖరి రోజు వీటితో కలుపుతామని చెప్పి ఉంచేసాం అనమాట. క్యూట్గా ఉన్నాయి అసలు అన్నీ. చాలా వరకు అందరూ మట్టి వినాయకుల్ని ప్రిఫర్ చేశారు. ఇక్కడ మాకు బాగానే మట్టి వినాయకులు కూడా బాగానే దొరుకుతాయి. వినాయకుడిని కూడా అక్కడ లోపల కారులోకి నిమజ్జనాన్ని తిప్పేటప్పుడు మేమేవైతే లైన్స్ వాళ్ళం అందరము గ్యాదర్ అయ్యి పెట్టుకున్నామో వినాయకుడిని అందరి ఇంటి ముందుకి తీసుకొచ్చారనమాట. ఇలా మా ఇంటి ముందుకు వచ్చింది. సేమ్ ఇండియాలో ఏమైనా దేవుడు మన ఇంటి ముందుకు వస్తే ఎలాంటి ఇది చేస్తామో నేను అక్కి నీళ్ళు పోసి కొబ్బరికాయ కొట్టి అవన్నీ చేసామన్నమాట. భలే హ్యాపీ అనిపించింది. అంటే రియల్గా ఏదో ఇక్కడ ఇలా చేస్తున్నాము, కొన్నే పాటిస్తున్నాం, కొన్ని పాటించట్లేదని కాకుండా మన ఓల్డ్ కల్చర్ ఏముంటుందో ఇక్కడున్నా కూడా ఇండియాలో మనకి పెద్దవాళ్ళు ఏం నేర్పించారో అవన్నీ చేసినట్టు అనిపించింది. అంటే చాలా ఫుల్ఫిల్డ్గా అనిపించింది. ఏ పూజ చేసినా మనకి పెద్దవాళ్ళు ఏం నేర్పించి చేయించారో అవే పాటిస్తూ చేయడం మాత్రం వెరీ హ్యాపీ అనమాట. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఇండియాలో కన్నా మేమే ఎక్కువ ఇక్కడ బాగా పాటిస్తున్నాం, ఎక్కువ పూజలు చేస్తున్నాం. ఈవెన్ బ్రతుకమ్మకు కానీ, వరలక్ష్మి వ్రతాలు కానీ, దసరాలు, దివాళీలు, ఓ మై గాడ్ ఎనీ పండగ ఎవ్వరు కూడా ఇంత దూరం వచ్చినా విదేశాల్లో ఉన్నారన్న మాటే కానీ ఎవ్వరు ఏ కల్చరు మర్చిపోవట్లేదు. ఇంకా ఇంకొంచెం ఎక్కువే ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగాయి. లైక్ ఇలా గ్యాదర్ అయ్యి చేసుకోవడం. ఇదివరకు అయితే ఇంట్లో అయినా చేసుకునేవాళ్ళు. చాలామంది అనుకుంటారు అక్కడికి వెళ్ళారు వీళ్ళు ఏం పాటించరు చెయ్యరని. అక్కడికన్నా కూడా చిన్న చిన్న వాటికండి లైక్ ఏమంటారు చిన్న చిన్న రథసప్తములు లేకపోతే వేరే ట్రెడిషనల్ పండగలు, గ్రహణాలు ఇవి కూడా పట్టించుకుంటున్నాం అనమాట. కుదరదు అని అనుకున్నప్పుడు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకుంటున్నాం కానీ మోస్ట్ ఆఫ్ ద అందరూ ఇవి పాటిస్తున్నారు ఇక్కడ. గణపతి బప్ప నేను పట్టుకుంటున్నాను. యా పెట్టు. మనం వేసినప్పుడు కూడా నువ్వు వెయ్యి లేదా రోహన్కైనా ఇవి. ఏ మా చిన్ని గణపయ్య అదే సార్ కనిపించలేదు, అది జెండా కనిపించలేదు. ఏం చేస్తున్నావు గిట్టు? రోహన్ ఏం చేస్తున్నావు? ఇది ఫిక్స్ చేస్తున్నాం. ఏదో అయ్యింది. ఇన్ఫ్లుయెన్సర్ల కష్టాలండి ఇవన్నీ. ఓ పక్కన వీడియోలు తీస్తూ ఉండాలి, ఓ పక్కన వీడియోలో కనిపిస్తూ ఉండాలి. ఈ అందరూనేమో ఈ ఫోన్ పట్టుకునే ఉంటుందని అనుకుంటారు. ఏం చేస్తాం మరి అన్నీ కవర్ చేసుకుంటూ మన వీడియోలు తీసుకుంటూ మనం తీస్తూ కంటెంట్ కావాలి, కంటెంట్ని చూపించాలి కదా. చాలామంది అనుకుంటారు ఏంటి ఫోన్ పట్టుకునే తిరుగుతుందని. బట్ ఏం చేయలేం మరి. ఇలా చేస్తే కానీ ఇవన్నీ కనిపించవు మరి. అది సంగతి. తీసాడరా అవసరం కిటి నేను వస్తానండి. వెయిట్ నాన్న ఓకే కిటి వెయిట్ రా.
ఇలా ఒకరింటి బ్యాక్ సైడ్ కిందకి ఒక టబ్బు ఏర్పాటు చేసాం అనమాట వాటర్ది. సో ఎందుకంటే అదంతా స్లోప్ ఉంటుంది, అది వాటర్ అంతా కరిగిపోయాక మొక్కల్లోకి చెట్లలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి, అందుకని అది కొంచెం అక్కడ నడవడానికి అది కంఫర్ట్గా లేదు. పాపం పిల్లలు అలాగే తిరిగేస్తున్నారు, ఏమైనా గుచ్చుకుంటాయేమో అని భయం వేస్తూ ఉంది. కానీ ముందైతే చిన్న వినాయకుడిని తీసుకొచ్చి నిమజ్జనం చేసేసాము. మా ఇది మా ఇంట్లో వినాయకుడు అనమాట. మా రోహన్ గాడికి వినాయకుడు అంటే వాడి ఫేవరెట్ గాడు ఆయనే. సో వాడు ఒక్క నిమిషం కూడా ఆగట్లేదు, పెట్టేసుకుంటున్నాడు అనమాట. ఈ టబ్లో బాగానే చాలా ఇవి మరీ అంత కెమికల్గా లేనట్టున్నాయి, చాలా ఫాస్ట్గానే కరిగిపోతూ వచ్చేసాయి. ఇదిగోండి మా వినాయక, వెళ్ళి రావయ్య వినాయక, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ తిరిగి వచ్చేసాయి. సో చాలా బాగా అన్నీ చాలా ప్రాపర్గా అయినాయి అన్నమాట. మా పెద్ద వినాయకుడు చేసేటప్పటికైతే ఫుల్ నైట్ అయిపోయింది. ఇగోండి ఇలా పెట్టా అనమాట. టబ్బు సరిపోలేదు, బట్ చాలా ఫాస్ట్గానే కొంచెం త్వరగానే మెల్ట్ అయిపోతూ వచ్చిందనమాట. దానికి తోడు కొంచెం వాటర్ కూడా ప్రెషర్ పెట్టేసరికి ఫుల్, అంటే ముందు కవర్ అవ్వలేదు కానీ లోపలికి వెళ్ళినట్టు అనిపించలేదు, కానీ తర్వాత వాటర్ పెట్టేసరికి చూసారా ఎంత ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయిందో. అలా అయిపోయింది అనమాట. కొంచెం సేపటికి నెక్స్ట్ డే 2 డేస్కి ఫుల్ కంప్లీట్ అయిపోయి అలా మా వినాయకుడిని నిమజ్జనం చేసేసామండి. 10 మంది ఉంటే ప్రతిరోజు పండగే అంటారు కదా, అలా ఈ పండగ మేము ఎంతో బాగా చేసుకున్నాం అనమాట. ఈ పండగ మీకు ఎలా అనిపించింది, మా సెలబ్రేషన్ ఎలా అనిపించింది, మా అందరికీ ఇంతమంది 10 మంది కలిసి చేతులేసి చేసిన వినాయకుడి పండగ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అందరూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇలానే మంచి మంచి వీడియోలతో ఇంకా మీ ముందుకు వస్తా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్. సునీత సంగతులు.